తెలంగాణ టెట్ డిఎస్సి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మన ఇగురం టీవీ యాప్ లో నూతన సిలబస్ ఆధారంగా నూతన విధానంలో సిబిఆర్టీ ఎగ్జామ్స్ తరహాలో టెస్ట్ సిరీస్ నిర్వహణ. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులచే ప్రశ్నలను రూపొందించి మిమ్మల్ని పరీక్షలకు సిద్ధం చేయడమే టెస్ట్ సిరీస్ లక్ష్యం. మీలో ఉన్న భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఈ టెస్ట్ సిరీస్. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో పాల్గొనాలి అనుకుంటే మన ఇగురం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8121484822. తెలంగాణ టెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి అడుగుతుంది, ఏ ప్లేస్లో ఏది ఎంటర్ చేస్తే మనం కరెక్ట్గా అప్లికేషన్ ఎలాంటి తప్పులు లేకుండా చేయొచ్చు, సాధారణంగా అందరూ చేసే అటువంటి తప్పులు ఏమై ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఒక అప్లికేషన్ చేస్తూ తెలంగాణ టెట్ 2025 ఒక అప్లికేషన్ చేస్తూ అప్లికేషన్ చేసేటువంటి విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. నేను మీ కాపిల్ల నరేష్, మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మన ఇగురం టీవీ యాప్లో అందుబాటులో ఉంది. ప్లేస్టోర్ నుంచి ఇగురం టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ ద్వారా చెప్పబడ్డటువంటి క్లాసులు, మీరు 100% క్వాలిఫై అయ్యే విధంగా డిజైన్ చేయబడ్డటువంటి కోర్సులు, టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. 80%కు పైగా తీసుకున్నటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యారు. సో ఒక్కసారి మీరు ప్లేస్టోర్ నుంచి ఇగురం టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన టెస్ట్ సిరీస్ని ఆన్లైన్ క్లాసెస్ని పొందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు, మీకు పూర్తి వివరాలు అయితే చెప్తారు మా టెక్నికల్ టీమ్. సో ఇక అప్లికేషన్ విషయానికి వస్తే మనం ఇక్కడ చూడొచ్చు, ఇది అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ జూన్ 2025కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ స్క్రోల్ అవుతుంది. టీజీ టెట్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి పేమెంట్ సంబంధించినటువంటిది 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, అప్లికేషన్ సబ్మిషన్ చేయొచ్చు అన్నట్టుగా ఇచ్చారు. సో ముందుగా ఫీ పేమెంట్ అనేది చూసిరా, ఈ ఫస్ట్ విండోలోకి వెళ్దాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది. సెకండ్ చూడొచ్చు, పేమెంట్ స్టేటస్ చెక్ చేయొచ్చు, మీ జర్నల్ నెంబర్ చెక్ చేయొచ్చు, మీ అప్లికేషన్ చేయొచ్చు, ప్రింట్ అప్లికేషన్ తీసుకోవచ్చు, ఓల్డ్ టెట్ రిజల్ట్ కూడా మనం ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇక ఫీ పేమెంట్ పైన క్లిక్ చేద్దాం. ఫీ పేమెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ విండోలకు ఆటోమేటిక్గా తీసుకుపోతుంది. తర్వాత ఒక సజెషన్ ఇస్తుంది మనకి. ఇక్కడ మీరు ఇంతకుముందు ఏమైనా పేమెంట్ చేసి ఉంటే, ఆ పేమెంట్ కనుక ఫెయిల్ అయ్యి ఉంటే, ఎందుకైనా మంచిది ఒకసారి పేమెంట్ స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. స్టేటస్ చెక్ చేసిన తర్వాతనే రీపేమెంట్ చేయండి అని అడుగుతుంది. సో నేను ఇప్పటివరకు చేయలేదు కాబట్టి నేను డైరెక్ట్ పేమెంట్ చేస్తున్నా కాబట్టి క్లోజ్ చేస్తున్నా. ఎవరిదైనా మధ్యలో పేమెంట్ కట్ అయితే ఒకసారి స్టేటస్ పేమెంట్ దగ్గరకు వెళ్ళి చెక్ చేసి ఆ స్టేటస్తో మీరు అప్రోచ్ అయితే బెటర్. అంటే అక్కడ ఆల్రెడీ పేమెంట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ పేమెంట్ నుంచి మీరు కంటిన్యూ అయితే బెటర్, డబుల్ పేమెంట్ కాకుండా ఉంటుంది అనమాట. ఇక ఇక్కడ చూసినట్లయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ ఒకటి ఇచ్చిండు, పేమెంట్ డీటెయిల్స్ ఒకటి ఇచ్చిండు. ఈ రెండు నింపాలి. ఈ పర్సనల్ డీటెయిల్స్ నింపేటప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే, దయచేసి గమనించండి, నేను ఏదైనా డీటెయిల్స్ నింపి పెడితే మీరు పర్సనల్ డీటెయిల్స్ రివీల్ చేస్తారు కాబట్టి యూట్యూబ్ పాలసీలకి ఇది వ్యతిరేకమని ఈ వీడియోని డిలీట్ చేస్తుంది. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, నింపుకుంటూ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి నింపి నెక్స్ట్ స్టెప్లో ఏమేమి రాయాలో నేను చెప్తా. పర్సనల్ డీటెయిల్స్ కాకుండా మిగతా డీటెయిల్స్ అన్నీ చూపిస్తే ఏం కాదు, బట్ పర్సనల్ డీటెయిల్స్ చూపించదు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం. ఇక్కడ చూడండి, అప్లికెంట్ ఆధార్ నంబర్ అని ఉంది చూసిరా. సో ఇక్కడ అప్లికెంట్ ఆధార్ నంబర్ కొట్టాలి, ఎవరిదైతే అప్లై చేస్తామో వాళ్ళది. ఇక అప్లికెంట్ నేమ్ అని ఉంటుంది రెండో దాంట్లో. ఈ నేము యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో 10వ తరగతి మెమోలో ఎట్లుంటే గట్లనే కొట్టుర్రి. ఇక మీ మెయిల్ ఐడి 3వ దానిలో ఎంట్రీ చేయాలి, మీ మొబైల్ నంబర్ 4వ దానిలో ఎంట్రీ చేయాలి. సో మొబైల్ నంబరు ఖచ్చితంగా వ్యాలిడ్ అయి ఉండాలి. నా నంబర్ ఉన్నది కదా ఏది పడితే అది కొడతా అంటే నడవది. ఎందుకంటే టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మొబైల్ నెంబర్కే వస్తాయి. కొంతమంది ఏం చేస్తారు అంటే అఫీషియల్ నెంబర్ ఒకటి పెట్టుకుంటారు, రీఛార్జ్ ఇంకో దానికి చేసుకుంటారు, దానికి మెసేజ్ రావు, ఏం రావు అఫీషియల్ నెంబర్కు. సో అఫీషియల్ నెంబర్ కొడతారు, మెసేజ్ రావు, అప్డేట్స్ రావు. కాబట్టి అట్లాంటిది కాకుండా మీకు రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేది, అంటే కలిసేది, మెసేజ్ వచ్చేది అట్లాంటిది పెట్టుకోండి. సో మీకు అప్డేట్స్ అన్నీ కూడా ఎస్ఎంఎస్లు అన్నీ కూడా అందుతాయి. ఇక డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి. ఫస్ట్ ఈ క్యాలెండర్ పైన క్లిక్ చేసి ఇక్కడ చేయొచ్చు, లేదు అంటే మనం డైరెక్ట్ ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు. ఇక డూ బిలాంగ్స్ టు తెలంగాణ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఎగ్జామ్ పేపర్ అడుగుతుంది. ఇందులో 3 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో పేపర్ 1, రెండోది పేపర్ 2, మూడోది పేపర్ 1 and 2. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2, పేపర్ 1 and 2. ఈ 1 and 2 ఎవరు ఎలిజిబుల్ అవుతారు అని అంటే డిఈడి మరియు బిఈడి రెండు కూడా చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో 2 చేసి రెండింటికి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు 2 సెలెక్ట్ చేసుకోండి, 3వ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు తెలంగాణలో టీచర్ అని అడుగుతున్నారు. సో వర్కింగ్ యాజ్ ఏ టీచర్ ఇన్ గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్. సో టీచర్లు ఎవరైనా అప్లై చేస్తే
ఎస్ అని పెట్టండి. టీచర్లు కాకుండా టీచర్ కావాలనుకునేటువంటి వాళ్ళైతేనేమో నో అని పెట్టండి. గవర్నమెంట్ టీచర్లకు కూడా ఇది రాసుకోవడానికి అవకాశం ఉన్నది. ఫ్యూచర్‌లో టెట్ తప్పనిసరి అంటున్నారనే ఉద్దేశం కొద్దీ టీచర్లు కూడా రాస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ మీరు మీరు మీ పేపర్‌కి సంబంధించి పాస్ అయ్యిర్రా? లేదంటే ఇంకా చదువుతుర్రా అని పాస్డ్ ఆర్ పర్సూయింగ్ అని అడుగుతున్నాడు. సో, దీనిపైన చూడండి ఐ హావ్ పాస్డ్ అనేది మొదటిది. అంటే మీరు పాస్ అయ్యిర్రు అయిపోయింది అనంటే. రెండోదేమో ఐ యామ్ పర్సూయింగ్ అంటే ఇంకా ఫైనల్ ఇయర్‌లో ఉన్నా, చదువుతున్నా, ఎగ్జామ్ రాస్తున్నా, ఇంకా నా దగ్గర మెమోస్ లేవు అనుకునేటువంటి వాళ్ళు రెండోది సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక హావ్ యూ గాన్ త్రూ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్, డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూసిర్రా అని అంటుంది. నో అంటే ఇది క్యాన్సిల్ అయితది. ఖచ్చితంగా యెస్ అనే పెట్టాలి. అంటే అప్లికేషన్ చేసుకునే ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్‌ని, ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ని చదవాలి. అందుకొరకే మన వీడియోలో లాస్ట్ వీడియోలో నేను అదే చెప్పిన. ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంతా కూడా మీరు చదివి చెప్పిన. సో, యెస్ అని పెట్టండి. యెస్ అని పెట్టి ఇక్కడ పేమెంట్ టైప్ ఉంటది. పేమెంట్ టైప్ అనేది మీరు ఎట్లైనా చేయొచ్చు. డెబిట్ కార్డ్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ, నెట్ బ్యాంకింగ్ గానీ, నెట్ బ్యాంకింగ్‌లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ. సో, ఇన్ని బ్యాంకులు చూపిస్తుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీరు ఎగ్జామ్ పేపర్‌ను బట్టి ఇక్కడ ఫీ పేమెంట్ అనేది జనరేట్ అవుతది. ఈ క్యాప్చా ఉన్నది కదా 303201 ఇది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనగానే ఈ విండో నుంచి నెక్స్ట్ విండోకి వెళ్ళిపోతది. అంటే మీ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా ఏది పెట్టిరో ఆ పేమెంట్ కట్ అయ్యి ఓటీపీ వచ్చేటువంటి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ విండోలోకి వస్తది. నెక్స్ట్ విండోలోకి రాగానే కార్డ్ నంబర్ అడుగుతది. కార్డ్ హోల్డర్ నేమ్ అడుగుతది. ఎక్స్పైరీ డేట్ అడుగుతది. సీవీవీ నంబర్ అడుగుతది. సో, నేను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పే నౌ పైన క్లిక్ చేసిన. పే నౌ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. సో, ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటది. 142321 142321. సో, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ పేమెంట్ అయిపోయి జర్నల్ నంబరు, రిఫరెన్స్ ఐడి ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి. సో, ఇక్కడ రిసిప్ట్ పైన క్లిక్ చేయండి. రిసిప్ట్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకు డౌన్‌లోడ్ అవుతది. డౌన్‌లోడ్ అయిన తర్వాత ఆన్‌లైన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. మన టోటల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ పేమెంట్ అయిపోతుంది. రూ. 750 పేమెంట్ చేసిన. పేమెంట్ డేట్ వచ్చింది. యూ హ్యావ్ పాస్డ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ అని వచ్చింది. సో, టోటల్ డీటెయిల్స్ అయితే వచ్చినాయి ఇక్కడ అన్నీ కూడా. ఆన్‌లైన్ ఫామ్ పైన క్లిక్ చేస్తున్నా. ఆన్‌లైన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే ఫామ్ అనేది ఓపెన్ అవుతది. ఈ ఫామ్‌లో మనకి ఏమేమి అడుగుతాడో ఒకసారి చూద్దాం. మనం అప్లికెంట్ నేమ్ ఏదైతే అక్కడ ఎంటర్ చేసినామో ఆ నేమ్ ఇక్కడికి వచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. సో, డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అంటే యెస్ అని ఎంటర్ చేసినాం. దాన్ని మార్చుకోవడానికి లేదు. అప్లికెంట్స్ ఆధార్ నంబర్ ఇక్కడ వచ్చేసింది. జెండర్ అడుగుతది. సో, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ చేయాలి. ఇక్కడ కమ్యూనిటీ అడుగుతదండి. కమ్యూనిటీలో బీసీయా, జనరలా, ఎస్సీయా, ఎస్టీయా ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. సో, కమ్యూనిటీ ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఆల్రెడీ వచ్చింది. ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ కూడా ఒకటి అడుగుతది. సో, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి మనం. అండ్ మీ ఫాదర్‌దో లేకపోతే మీ మదర్‌దో లేదంటే మీకే ఉన్నటువంటి ఇంకో నంబరు ఎంటర్ చేయండి. ఆర్ యూ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్ అని ఉంటుంది. సో, యెస్ అయితే యెస్, నో అయితే నో. ఒకవేళ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్ అని యెస్ అని పెట్టుకుంటే వాళ్ళ పర్సెంటేజ్ అడుగుతది. డిజేబిలిటీ టైపు, ఏ పర్సను, వాళ్ళ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది అడుగుతది. సో, నాది నో కాబట్టి నో అని పెట్టేస్తున్నా. ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీకు మెమో పైన ఎట్లుంటే అట్లా పెట్టండి. 2 ఇచ్చిండు కానీ స్టార్ మార్క్ ఒక్కదానికే ఉన్నది. ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్లు కూడా స్టార్ మార్క్ లేదు. కొట్టాల్సిన అవసరం లేదు. సో, స్టార్ మార్కునే ఖచ్చితంగా ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఇక. ఎంటర్ చేయకపోతే నడవది. ఇక ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ దగ్గరకు వస్తే ఇవన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫస్ట్ స్టెప్‌లో నింపినాయి. కమ్యూనికేషన్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ దగ్గరకు వస్తే మీ ఆధార్ కార్డ్ మీద ఉండేటువంటి నంబర్ గానీ, అడ్రస్ గానీ, లేదంటే మీ ప్రెజెంట్ అడ్రస్ గానీ ఏది నింపినా ఏం కాదు. సో, మీ హౌస్ నంబరు, మీ మండలు, మీ డిస్ట్రిక్టు, మీ స్టేటు, మీ పిన్ కోడ్. సో, ఇదంతా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీ విలేజ్ ఏది, మీ మండల్ ఏది, మీ డిస్ట్రిక్ట్ ఏది, మీ స్టేట్ ఏది, మీ పిన్ కోడ్ ఏది మీరు ఇక్కడ రాసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ అడుగుతుంది. పేపర్ 1 ఇక్కడ లాంగ్వేజ్ చూజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఏది సెలెక్ట్ చేసుకుంటారో అని అడుగుతుంది. సో, ఫస్ట్ లాంగ్వేజ్ నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నా. యువర్ క్వశ్చన్ పేపర్ మీడియం ఫర్ పేపర్ ఈజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. ఒకవేళ ఉర్దూ మీడియం వల్ల అయితే ఉర్దూ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉర్దూ అని పెట్టినాం అనుకోండి, ఇంగ్లీష్ ఉర్దూ అని వస్తుంది. బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్, తెలుగు. సో, తెలుగు వాళ్ళందరూ తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు.
ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పేపర్ 1కు సంబంధించి ఎంట్రీ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మన కట్ ఆఫ్ డేట్ ఇచ్చిండు 23/2/2015. ఈ 23/2/2015 తర్వాత చేసినటువంటి వాళ్ళు మొదటిది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత 2015 తర్వాత 2015 కంటే ముందు సెలెక్ట్ చేసిన వాళ్ళు రెండోది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనరు కరెక్ట్గా చూడండి. ఇగో ఆన్ ఆర్ ఆఫ్టర్ 23/12/2015 సెలెక్ట్ 1 అంటే ఆఫ్టర్ 2015 తర్వాత చేసినటువంటి వాళ్ళు 1 సెలెక్ట్ చేసుకోండి, అంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ సెలెక్ట్ 2 లేదు అని అంటే రెండో సెలెక్ట్ చేసుకోండి అని అన్నాడు. అంటే 2015 కంటే ముందు చేసినటువంటిది కాబట్టి నేను రెండోది సెలెక్ట్ చేసుకున్నాను. బీఈడి వాళ్ళు కూడా అంతే. ఈ ఇన్స్ట్రక్షన్ను చదివి మీరు ఆప్షన్ పెట్టుకోండి. ఇక ప్రొఫెషనల్ కోర్సుకు సంబంధించినటువంటివి చూడొచ్చు. సో బీఈడా, డిఈడి స్పెషల్ ఎడ్యుకేషనా, డిఈడి అని అడుగుతున్నాడు. సో డిఈడి చేసిరు, స్టడీయింగ్ అయిపోయిందా? ఎక్కడ అయిపోయింది? సెంట్రల్ గవర్నమెంటా, ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజా, స్టేట్ గవర్నమెంట్ డైట్ కాలేజా? ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్. సో స్టేట్ గవర్నమెంట్ డైట్ కాదు, ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజీలో అయిపోయింది. ఇక 10th క్లాస్ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ జర్నల్ నంబర్ వచ్చింది. ఆర్ యూ డైరెక్ట్లీ అపియర్డ్ డిగ్రీ ఇన్ ఓపెన్ మాడ్ అని అడిగిండు. సో ఇక్కడ ఎస్ అని పెట్టాం అనుకోండి, ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇవన్నీ అడుగుతుంది. డిగ్రీ ఇది నో అని పెట్టాం అనుకోండి, 10th క్లాస్ అడుగుతుంది. ఆర్ యూ డైరెక్ట్లీ అపియర్డ్ డిగ్రీ ఇన్ ద ఓపెన్ మాడ్ అంటే డైరెక్ట్ డిగ్రీని ఓపెన్లో చేస్తున్నారా, ఏం లేకుండా చేసిరా అని అడుగుతుంది. వాళ్ళైతే 10th లేకుండా, ఇంటర్ లేకుండా డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి. అట్లా చేయలేదు, 10th క్లాస్ చదివింది కాబట్టి నేను చేసే అటువంటి అప్లికెంట్, సో క్లాస్ 10th బోర్డు. సో ఇక్కడ ఎస్ఎస్సి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ 10th లేకపోతే డైరెక్ట్ డిగ్రీ అయితే ఇక్కడ ఎస్ అని పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది హైడ్ అయిపోతుంది. సో ఇట్లా అనమాట. సో ఇక నో అని పెడితే ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకుంటాం. సిబిఎస్ఈనా ఎక్కడ అని చెప్పేసి, సిబిఎస్ఈ కాదు ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి క్లాస్ 1 ఎక్కడ చదివారు, డిస్టిక్ ఏది, క్లాస్ 1 స్టడీ టైపు, క్లాస్ 1 స్కూల్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఒక్కొక్కటి నింపుతాను. ఫస్ట్ 10th క్లాస్ హాల్ టికెట్ ఎంట్రీ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ క్లాస్ 1 అడుగుతుంది. క్లాస్ 1 డిస్టిక్, మీ జిల్లా యొక్క మొదటి లెటర్ను ఎంట్రీ చేయగానే మీ జిల్లా డైరెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. క్లాస్ 1 ఎప్పుడు చదివారు, క్లాస్ టైపు విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీయా, వితౌట్ స్కూల్ స్టడీయా. విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీ అని అంటే ఆ స్కూల్కు రికగ్నైజేషన్ ఉండి మీరు స్కూల్కి వెళ్తే అప్పుడు విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీ అని పెట్టాలి. మీరు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళినా కూడా ఆ స్కూల్కు రికగ్నైజేషన్ లేదనుకోండి, వితౌట్ స్కూల్ స్టడీ అనే పెట్టాల్సి ఉంటుంది. సో విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీయే. సో ఎంటర్ స్కూల్ ఆర్ విలేజ్ నేమ్, ఎంపీపీఎస్ జోగాపూర్. నెక్స్ట్ క్లాస్ 2, ఇది కూడా రాజన్న సిరిసిల్లనే, అండ్ ఇది కూడా రెగ్యులర్ స్టడీ సేమ్. ఇది కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. క్లాస్ 3 కూడా అంతే, రాజన్న సిరిసిల్ల. 6 కొట్టి ఎంటర్ కొడితే వచ్చేస్తుంది. క్లాస్ విత్ రెగ్యులర్ స్టడీ పేస్ట్. క్లాస్ 4 రాజన్న సిరిసిల్ల, 6 కొట్టి ఎంటర్ కొడితే అయిపోతుంది. సేమ్ కంట్రోల్ వి పేస్ట్ కొడితే అయిపోతుంది. క్లాస్ 5 కూడా రాజన్న సిరిసిల్లనే విత్ రెగ్యులర్ స్టడీ, కంట్రోల్ వి కొడితే అయిపోతుంది. క్లాస్ 6 రాజన్న సిరిసిల్ల, ఇది విత్ రెగ్యులర్ స్టడీ. ఇది జెడ్పిహెచ్ఎస్ ఉంటుందండి, జెడ్పిహెచ్ఎస్ జోగాపూర్. ఈ విధంగా క్లాస్ 7 ఉంటుంది. క్లాస్ 7 రాజన్న సిరిసిల్ల, 6 కొడితే రాజన్న వస్తుంది, రెగ్యులర్ స్టడీ. అండ్ ఇది కూడా జెడ్పిహెచ్ఎస్ జోగాపూర్. ఈ విధంగా. సో ఇవి కొట్టగానే ఆటోమేటిక్గా లోకల్ డిస్టిక్ రాజన్న సిరిసిల్ల అని ఇక్కడ వచ్చేస్తుంది. సో మీరు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఎంటర్ చేస్తే, నెట్ పర్ఫెక్ట్ స్పీడ్ ఉంటే ఇక లోకల్ డిస్టిక్ వచ్చేస్తుంది. ఇక ప్రీవియస్ డీటెయిల్స్ విషయానికి వస్తే, టెట్ ఎగ్జామ్ ప్రీవియస్లో రాసిర్రా అని అడుగుతుంది. రాస్తే ఎస్ అని పెట్టాలి. ఎప్పుడు రాసిర్రో ఆ టెట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అడిగింది. ప్రీవియస్ టెట్ డీటెయిల్స్లో రాసిర్రా అంటే ఎస్ అని పెట్టగానే ఎన్నిసార్లు టెట్ జరిగిందో అన్నిసార్లు ఇక్కడ వచ్చింది. 11, 12, 12లో 2 సార్లు, 13లో ఒకసారి, 16లో ఒకసారి, 17లో ఒకసారి. ఇక్కడ రాసినటువంటి హాల్ టికెట్ నంబర్స్ నేను ఇక్కడ ఎంటర్ చేసిన. సో ఇది అయిపోయిన తర్వాత టెస్ట్ సిటీ రీజనల్ సెంటర్స్ అని అడుగుతుంది. అంటే మీరు ఎగ్జామ్ ఎక్కడ రాస్తారో ఎగ్జామ్ సెంటర్స్ మొత్తం 16 ఉంటాయి. మీ ప్రియారిటీని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ
సో నేను ఇక్కడ నా ప్రియారిటీని బట్టి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. కరీంనగర్ ఫస్ట్, జైత్యాల సెకండ్, సిద్దిపేట, వరంగల్ ఈ విధంగా నాకు నియర్ బై ఉండేటువంటివి బస్సు రూట్లో ఈజీగా వెళ్ళొచ్చేటట్టు చూసుకోండి మీరు. సో ఇట్లా ఇక కోచింగ్లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో కోచింగ్ ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అక్కడే ఉంటారు కాబట్టి ఈజీగా రాసుకోవచ్చు. పెద్ద పెద్ద పట్టణాలలో కోచింగ్లు ఉన్నటువంటి వాళ్ళు అక్కడనే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ అని ఉంటుంది. ఫోటోని అటాచ్ చేయండి, నేను ఆల్రెడీ అటాచ్ చేసిన. సిగ్నేచర్ అటాచ్ చేయండి, నేను ఆల్రెడీ అటాచ్ చేసిన. ఏం లేదు, చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే వస్తుంది. ఇక్కడ 200 KB లోపు ఫోటో ఉండాలి, 50 KB లోపు సంతకం ఉండాలి. ఇదంతా మీకు తెలుసు. ఇక నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ పైన క్లిక్ చేయాలి. డిక్లరేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే మన అప్లికేషన్ ఫామ్ మొత్తం ఒక్కసారి మనకి ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. సో అంతా కూడా డీటెయిల్స్ అని ఒకసారి 1-2 సార్లు ఒకసారి చూసుకోవాలి. 1-2 సార్లు చూసుకున్న తర్వాత సాటిస్ఫై అయితేనే అప్పుడు మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ప్రివ్యూ చూడండి, సబ్మిట్ చేయకండి. 1-2 సార్లు చూసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ వస్తుంది. క్లిక్ ప్రింట్ అప్లికేషన్ బటన్ అని చెప్పేసి ఇక్కడ మనకు జర్నల్ నెంబర్ వస్తుంది. ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి ప్రింటింగ్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఈ విధంగా టోటల్గా వచ్చేస్తుందండి. సో ఇదంతా కూడా మనం డైరెక్ట్ ప్రింట్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింటర్ అందుబాటులో లేకపోతే డైరెక్ట్ సేవ్ PDF పైన కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్ చేసేటువంటి విధానం. టెట్కి సంబంధించినటువంటి అప్లై చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇదండి, నచ్చితే లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.